సార్ ఇది కంపేర్ టు మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ రూమ్ అనేది కొంచెం మనకు అంత స్పేషియస్గా లేదు. సో మనం దీంట్లో వార్డ్రోబ్, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ స్టడీ యూనిట్ని ఎలా అకామిడేట్ చేసాం ఈ స్పేస్లో. సో ఇక్కడ కూడా మనం ఫుల్ హైట్ సీలింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చాము. ఇక్కడ సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఇచ్చాము. సో దానివల్ల మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది రూమ్ చిన్నదైనా స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది స్టోరేజ్ అనేది. సో సేమ్ ప్రొసీజర్లో ఇక్కడ కూడా మన ఈజీ యాక్సెస్ కోసం డ్రావర్స్ అనేది ఉంది. ఇంకోటి కొత్త ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ మనం డే వార్డ్రోబ్ అనేది ఇచ్చాం. మనం రెగ్యులర్గా డైలీ యూసేజ్ బట్టలు పెట్టుకోవడానికి అన్నట్టుగా డే వార్డ్రోబ్ అనేది ఇచ్చాము ఇక్కడ. సో దిస్ ఈజ్ ద డే వార్డ్రోబ్. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న బట్టలు బయట పెట్టుకోకుండా సో మనం ఏంటంటే దీనికి కూడా హైడ్ అవ్వడానికి సపరేట్గా ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. బయట హాట్గా కనిపించకుండా మనకు దానికనే డే వార్డ్రోబ్ అనేది సపరేట్ ప్రొవిజన్. అవును జ్యోతిగా. అండ్ సో బెడ్ కూడా ఇక్కడ మనం మనం మాస్టర్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ ఇచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మనం క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చాము. సో ఇదేంటంటే సైజ్ ఎంత అంటే 5/6.6 అనేది ఉంటుంది. సో ఇది క్వీన్ సైజ్ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్. అట్ ది సేమ్ టైం మనకి డ్రెస్సింగ్ కూడా కావాలి కాబట్టి బెడ్రూమ్కి డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చాము జ్యోతిగా ఇక్కడ. అండ్ కిడ్స్ బెడ్రూమ్ ఉన్నప్పుడు కంపల్సరీగా స్టడీ యూనిట్ అనేది ఉండాలి. సో స్టడీ యూనిట్ ప్రొవిజన్ అనేది సైడ్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఓవర్ హెడ్లో కూడా స్టోరేజ్ అనేది ఇచ్చాము. అట్ ది సేమ్ టైం మీరు ఆర్టిఫాక్ట్స్ కానీ పిల్లల ఫోటో ఫ్రేమ్స్ కానీ పెట్టుకోవడానికి అనేది ప్రొవిజన్ కూడా ఒక లెడ్జ్ అనేది ఇచ్చాము. సో బెడ్ పక్కన మనం అక్కడ చెప్పినట్టుగా అక్కడ మనం ఓపెన్ సైడ్ స్టోరేజ్ ఉండాలి. సైడ్ స్టోరేజ్ అనేది అక్కడ మనకి స్పేస్ లేదు కాబట్టి ఫోల్డబుల్ టేబుల్కి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఇక్కడ మనకి స్టోరేజ్ కావాలన్నారు. సో సైడ్ స్టోరేజ్ కావాలన్నప్పుడు మనం ఇది బెడ్లోనే ఇన్బిల్డ్ చేస్తాము స్టోరేజ్ అనేది. మనకు కావాల్సినప్పుడు ఇట్లా పుల్ చేసుకుంటే సైడ్ స్టోరేజ్ లాగా కూడా పనికొస్తుంది. సైడ్ స్టోరేజ్ ప్లస్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ యూనిట్ స్టోరేజ్ లాగా కూడా మనకు వస్తుంది అన్నమాట. మనకి ఇది కూడా వాల్ హైలైట్ చేసాము విత్ వాల్ హైలైటర్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసేసి మనం యూ షేప్ ప్రొఫైల్ లైట్ తోటి సీలింగ్ అనేది హైలైట్ చేస్తాం.